హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ నేను శైలజ. ప్రస్తుత కాలంలో కాస్టింగ్ డైరెక్టర్ అంటే ఏంటనేది చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ కొంతమందికి తెలిసినా కానీ అది ఎంత డెప్త్గా ఉంటుంది ఏంటి అసలు కాస్టింగ్ డైరెక్టర్స్ వల్లనే మనం మూవీస్లోకి ఎంటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయనేది కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతానికి కూడా మనతో పాటు స్టూడియోలో కాస్టింగ్ డైరెక్టర్ నాని గారు ఉన్నారు. మరి కాస్టింగ్ డైరెక్టర్ అంటే ఏంది, అసలు మూవీస్కి వెళ్ళడానికి వీళ్ళు ఎంత మెయిన్ థింగ్, ఒక మెయిన్ పిల్లర్ లాగా ఏ విధంగా ఉంటారనేది కూడా వారి మాటలను తెలుసుకుందాం. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? అవును. ఏంటి అంటే నాని గారు నార్మల్గా మీరు అంటే బ్లడ్ డొనేషన్స్ అవి ఇవి చేస్తూ ఉంటారంట. యాహ్! సో కాస్టింగ్ డైరెక్టర్గా ఎందుకు రావాలనిపించింది మీకు? అది బ్లడ్ డొనేషన్‌ని డెవలప్ చేయనీకి ఇండస్ట్రీకి వచ్చిన విషయం అది. ఓకే. యాస్ ఎ ఇన్‌కమ్ సోర్స్ కోసం రాలేదు. ఓకే. బట్ యాస్ వెల్ యాస్ అట్లా అవ్వట్లే అని చెప్పేసి మనం ప్రొఫెషనల్‌లో దిగామని అనుకోకుండా దిగేసా. ఓకే. యాక్చువల్‌గా ఇది కాదు. అసలు లైక్ బిజినెస్ యాక్చువల్లీ. ఓకే. ఎక్స్పెక్ట్ చేశారా కాస్టింగ్ డైరెక్టర్ వైపు లేదు. వస్తానని లేదు. చెప్పేసి? లేదు. బ్లడ్ డొనేషన్ ప్రమోషన్ కోసమని ఇళ్ళకొచ్చా. ప్రమోషన్స్ కోసం ఇళ్ళకొచ్చా. ఇండస్ట్రీలోకి వచ్చారు. హ్మ్. ఓకే. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఇళ్ళకే ఉండడం అయిపోయింది. ఓకే. ఇళ్ళ నుంచి సైడ్‌గా ఈవెంట్స్ అవి రియల్ ఎస్టేటు, ఇంటీరియర్ ఇవి చేయడం జరుగుతుంది. ఏంటి నాని గారు కాస్టింగ్ డైరెక్టర్ అంటే ఏంటి అసలు మెయిన్ థింగ్? కాస్టింగ్ అంటే ఇప్పుడు డైరెక్టర్స్ ఉంటారు. డైరెక్టర్స్ అన్నీ పర్టిక్యులర్ అన్నీ చూసుకోలేదు కదా! ఎవరిది వాళ్ళకి రైటర్ అంటే రైటర్‌కి ఇచ్చేస్తారు. కెమెరామాన్ అంటే డీఓపీకి షెడ్యూల్ అయిందని చెప్పేస్తారు. ఆర్టిస్టులు ఏది ఏ కాస్ట్యూమ్స్ ఏందని రైటర్స్, అసిస్టెంట్ డైరెక్టర్లు చూసుకుంటారు. ఇప్పుడు కాస్టింగ్ డైరెక్టర్ అంటే ఏందంటే ఫస్ట్ ముందు వీళ్ళందరూ రావడానికి ఫస్ట్ కాస్టింగ్ డైరెక్టర్ కావాలి. ఓకే. అసిస్టెంట్ అని కాదు. యాక్టర్స్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఎవరు ఏ క్యారెక్టర్‌కి ఏంది, ఏ క్యారెక్టర్‌కి ఎవరు సూట్ అయితారు. దానికి ఎన్ని ఆప్షన్స్ ఇయ్యాలి. వాళ్ళు ఒక 100 మంది ఆడిషన్స్ వచ్చినా గానీ 100 మంది చూడలేరు కదా! ఒక 5, 10 ప్రొఫైల్స్ చూస్తారు కదా! దాన్ని కరెక్ట్ పాయింట్‌గా వాళ్ళకి పంపించేదానికి టైం వేస్ట్ చేయకుండా, టైం వేస్ట్ కాకుండా పంపించే వాళ్ళని కాస్టింగ్ డైరెక్టర్స్ అని మేమంట. ఓకే. నా ఉద్దేశంగా నేనంట. ఓకే. అయితే ఇప్పుడు అంటే ఇండస్ట్రీలో గుర్తింపు ఉందా కాస్టింగ్ డైరెక్టర్స్ వాళ్ళకి? గుర్తింపు అంటే ఎందుకుంటదండి? ఉండదండి. ఎందుకంటే మేము బ్యాక్ కదా! బ్యాక్ హ్మ్. ఎనుకున్నోళ్ళము. అంటే తెర వెనక. కాస్టింగ్ డైరెక్టర్స్ వీరి వల్లనే మాకు హీరోయిన్స్ కానీ, హీరోస్ కానీ మాకొస్తారు మూవీస్ చేయడానికి అని చెప్పేసి గుర్తిస్తారా ఆ విధంగా? మాకు యాక్టర్స్ గుర్తిస్తారు. హ్మ్. బట్ ఇక్కడేందంటే ఆహ్, అంత స్టేజ్ ప్రకారం గాని కాస్టింగ్ డైరెక్టర్స్ అనేటివి అవార్డ్స్ ఉండవు. నాకైతే ఓకే. అవార్డ్స్ ఉంటాయి. ఇప్పటివరకు వచ్చాయి నాకు. ఈ ఇయర్ కూడా ఇప్పుడు నెక్స్ట్ జాన్ 11కి గెస్ట్‌గా పోతున్నా అవార్డ్ ఫంక్షన్‌కి. ఓకే. బట్ ఏందంటే కొన్ని ఉంటాయి. కొంతమంది పిలుస్తారు. కొంతమంది పిలరు. హ్మ్. బట్ మనం పిలిచింది యాక్సెప్ట్ చేయాలి కాబట్టి పిలినోళ్ళ దానికి ఆలోచించకూడదు కదా! ఓకే. కానీ ఆ గుర్తింపు అంటే ఏందంటే వీళ్ళు కూడా ఒక ఫేమ్ వచ్చిన తర్వాత నువ్వెవరు అన్నట్టుగా ఉంటది వాళ్ళు. హ్మ్. హ్మ్. అంటే ఇప్పటివరకు మీరు కాస్టింగ్ డైరెక్టర్‌గా ఉండి ఎంతమందిని ఆర్టిస్ట్‌లుగా తీర్చిదిద్దారంటారు? నేను చాలా దిద్దానండి. హ్మ్. చాలా మంది దిద్దా. ఓకే. అంటే కౌంట్‌లెస్సా? ఇవి పోయాయి కదా! కౌంట్‌లెస్ అనుకోండి. ఓకే. హ్మ్. అంటే ఇప్పటివరకే అంటే మీరు ఎవరైతే ఆర్టిస్ట్‌లు ఉన్నారో మీ దగ్గర నుంచెల్లి ఆర్టిస్ట్‌గా చేయడానికి ఎవరైతే ఉన్నారో వెళ్ళిన వాళ్ళు, హ్మ్. వెళ్ళిన తర్వాత అంటే వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంది? వాళ్ళ మీకేమైనా రెస్పాండ్ అవుతున్నారా ఇప్పుడు వాళ్ళ ప్రెజెంట్? రెస్పాన్స్ అంటే ఏముంటదండి, ఫస్ట్ ఫేమస్ కాకముందేమో మనతోటి మంచిగానే ఉంటారు. అంటే రెస్పాన్స్ అవ్వడం, సార్ అని చెప్పడం అది అని బానే ఉంటది. హ్మ్. ఇక్కడికి హైదరాబాద్‌కి రావడానికి కారణం ఏందంటే, హైదరాబాద్ వచ్చి 1 ఇయర్ అయితుంది. ఓకే. 8 ఇయర్స్ వచ్చి ఇండస్ట్రీకి వచ్చి 8 ఇయర్స్ అయితుంది. బట్ హైదరాబాద్ వచ్చి 1 ఇయర్ అయితుంది. ఓకే. హ్మ్. అంటే మరి ఇంతకు ముందుకు కాస్టింగ్ డైరెక్టర్‌గా ఊర్లో ఇంటికాడ నుంచి చేసేవాడిని. ఆహా! ఓకే. ఫోన్‌లో కంట్రోలింగ్ అంతా చేసేవాడిని. ఓకే. ఇక్కడికొచ్చింది ఎందుకంటే, మన ముంగట మనతో ఫోన్‌లో మాట్లాడేటప్పుడు ఎలా అయితే మాట్లాడతారో, యాస్ ఎ షూట్ లొకేషన్స్‌లో దే బిహేవ్ ఇన్ డిఫరెంట్. ఓకే. అంటే ఎట్లా? అంటే రూడ్‌గా నేమ్స్ మెన్షన్ చేయడం. ఓకే. ఆ ఉద్దేశ్యం కోసమనే హైదరాబాద్ వచ్చా నేను. అంటే ఛాన్స్ వచ్చేంత వరకి హ్మ్. సార్ అని చెప్పేసి రెస్పెక్ట్ ఇస్తారు. అక్కడికి పోయిన తర్వాత ఆడు ఏంది, ఈడేంది అని అంటాం. ఓకే. ఓకే. సరే మీరు అన్నారు ఆ విధంగా. ఓకే. నేను ఒప్పుకుంటా దానికి. హ్మ్. సరే ఒప్పుకుంటా అంటే దేనికి ఒప్పుకోవాలి? నువ్వు నాకు డబ్బులు ఇచ్చావా? హ్మ్. లేదు. హ్మ్. కమిషన్ ఇచ్చావా? హ్మ్. లేదుగా. ఒక ఛాన్స్ కావాలన్నావు. దానికి ఒప్పించుకోవడానికి నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి నువ్వు ఉన్నావు. ఓకే. కదా! నువ్వు ప్రూవ్ చేసుకోనికి ఛాన్స్ ఇచ్చిన. హ్మ్. ఆ మాట ఎందుకొచ్చింది? హ్మ్. కమిషన్ తీసుకోలేదు కదా! హ్మ్. కమిషన్ తీసుకున్నప్పుడు ఎందుకు? ఓకే. తీసుకున్నప్పుడు ఆ మాట పడాల్సిన అవసరం నాకు లేదు. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే మిగతా కాస్టింగ్ డైరెక్టర్స్ అందరూ కమిషన్ తీసుకుంటారా? కమిషన్ కంపల్సరీ అండి. కమిషన్ లేకుండా ఎందుకండి? ఓకే. మనమేందంటే వాళ్ళ పరిస్థితుల బట్టి మనం చూసుకొని అట్లా మనం చేస్తున్నాం కాబట్టి అది మన తప్పు. హ్మ్. అది మన తప్పు. హ్మ్. అదే కమర్షియల్‌గా మనీ తీసుకుంటే అది బెటర్. ఓకే. దానికి వాల్యూ ఉంటది. ఓకే. అంటే నార్మల్‌గా ఏందంటే నేను ఇండస్ట్రీలో చూసిన వరకైనా గానీ, విన్న వరకైనా గానీ
కాస్టింగ్ డైరెక్టర్స్ కానీ చెల్లి కావచ్చు, అటు అసిస్టెంట్ డైరెక్టర్స్ మూవీలో వర్క్ చేసే చిన్న 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 పర్సన్స్ ఉంటారు చూడండి, మూవీకి వర్క్ చేసే వాళ్ళు కూడా కమిట్మెంట్స్ అడుగుతూ ఉంటారని చెప్పేసి విన్నాను నేను. అంటే కమిట్మెంట్ ఇస్తేనే మూవీలో ఛాన్స్ వస్తుందా? ఓకే. కమిట్మెంట్ అన్నారు కదా, ఉమ్, ఇప్పుడు మన దగ్గర ఎట్లా ఉంటారంటే సత్యపుసలు, మాకేం తెలియదు, ఓ, మాకు స్క్రీన్ ఒకటి తెలుసు, యాక్టింగ్ ఒకటి తెలుసు. ఉమ్, సరే ఓకే అమ్మా, ఓకే అని అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైరెక్ట్ అడగాలి, అడిగితేనే మనం మంచిగా మనం బాగుపడతాం, అడగకపోతే మనం బాగుపడం. అంటే అంటే కమిట్మెంట్ ఇవ్వని కాదు, ఓకే కమిట్మెంట్ ఇస్తారా చేస్తారా లేదని మనం అడగాలి. ఓకే ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఇప్పుడు ఒక డైరెక్టర్కి నన్ను ట్రస్ట్ తోటి ఒక నమ్మకంతో నన్ను అడుగుతాడు, అడిగిన తర్వాత నేను ఫోటోలు పెడతా అమ్మాయి, ఆయన ఫోన్ చేసి డైరెక్టర్స్ ఏమని అడుగుతారు మిమ్మల్ని? యాక్టర్స్ ఉంటే పంపి ఈ క్యారెక్టర్కి ఈ స్క్రీన్ కానీ, యాక్చువల్ అందరూ స్టోరీస్ ఉంటారో నాకు తెలియదు, నేను స్టోరీస్ వింటా, ఓకే ప్రతి క్యారెక్టర్కి ఏ స్టోరీ ఉంది ఎట్లుంది అనేది ప్రతిదీ వింటా, అయిన తర్వాత కొన్ని ఫోటోలు పంపిస్తా దానికి ఈక్వల్ అయ్యేటట్టుగా సెట్ అయ్యే వాళ్ళు. సెట్ అయ్యాలని పంపించిన తర్వాత అక్కడ ఆల్రెడీ నాకు పరిచయం ఉన్న యాక్టర్ ఉంటే ఉమ్, ఆయన నాకు ఫోన్ చేసి బూతులు తిడితే ఎట్లుంటుంది, ఇలాంటి వాళ్ళని ఎందుకు పంపించామని అంటే అప్పుడు ఎట్లుంటుంది, ఓకే ఇది ఎందుకు మనం సేఫ్టీ కోసం మనం ముందే మనం అడగాలి, ఇలా థింక్ చేస్తుర్రా వీళ్ళు ఇట్లా పోతుర్రా అనేది మనం ఆలోచించాలి. ఉమ్, అందుకోసమే ఈ కమిట్మెంట్ అనేది ఏంటంటే యాక్చువల్గా ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అడిగినా కూడా వాడు అంటే నీదేంది అసలు, ఈ గోల్ ఏంటి, నీ రీచ్ అవ్వాలనుకున్న టార్గెట్ ఏంటి, ఉమ్, వాళ్ళు ఇప్పుడు 10 లక్షలు ఇస్తా అన్నారు, 30 రోజులకు 10 లక్షలు ఇస్తా అన్నారు, 10 లక్షలు ఇస్తా అన్నప్పుడు 2 లక్షలు ఇవ్వండి అని చెప్పు, ఉమ్, కమిట్మెంట్ ఇవ్వని చెప్పు, 8 Okay. లక్షలు మిగులుతున్నాయి కదా, ఓకే 8 లక్షలు అంటే ఒక 2 రోజులు షూటింగ్ అవుతుంది ఉమ్, ఆ సినిమాకి, ఎంత ఖర్చు ఉందో ఖర్చు అవుతుంది కదా, ఇది యాక్సెప్ట్, ఉమ్, మనీ విధంగా మనం సేఫ్ అవుతున్నాం కానీ అంటారు కదా, ఓకే అది క్యారెక్టర్ పరంగా నచ్చింది చేసుకున్నది పోయింది అనుకుంటారు కదా, ఉమ్, వాళ్ళు ఏదో అడిగారని చెప్పి నువ్వు ఎందుకు డౌన్ అవ్వడం. ఓకే అంటే ఛాన్స్ కోసం లో అయిపోతూ ఉంటారు కదా మరి. లో అంటే ఇప్పుడు ప్రపంచం ఇదే అండి, ఇది ఒకటే సినిమానా, ఉమ్, ఇంకేం లేదా. ఉమ్, ఇప్పుడు వచ్చే హస్బెండ్ ఖాళీగానే ఉంటాడా, పడితుకుంటాడా, ఓకే ఉండడు కదా. ఉమ్, ఇంట్లో ఎవరు ఊరికి అంత ఈజీగా ఖాళీ ఉన్నోడికి ఇచ్చి పెళ్ళి అయ్యారు కదా, అవును సంపాదించేటోడికి వాడు ఎంత కొంత పిల్లల్ని చూసుకుంటాడా అనే చూసుకొని అవుతారు కదా. అట్లా అని చెప్పేసి ఇది ఒకటే సినిమా కాడికి ఎండ్ అయిపోతుంది ఇండస్ట్రీ, ఓకే ఓకే ఇంకా రావా. ఓకే సినిమా అంటే అది ఒకటే స్క్రీన్ ఉందా, గోల్డ్ స్క్రీన్ ఒకటే ఉందా, సిల్వర్ స్క్రీన్ లేదా, యూట్యూబ్ లేదా, ఓకే ఇన్స్టాగ్రామ్ లేదా, ఓకే ఉన్నాయి కదా. అంటే మీరు అనే దాన్ని బట్టి అంటే ఇప్పుడు ఒక ఒక ఛాన్స్ వస్తేనే కదా మనకి, మనం ఎవరికైనా తెలిసేది, బయట ప్రపంచానికైనా కానీ డైరెక్టర్స్ అయినా కానీ ఆర్టిస్టులకైనా కానీ మనకు ఒక ఛాన్స్ వస్తేనే కదా, ఆ ఛాన్స్ రావడానికే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ స్టెప్ తీసుకునేది. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చినాయండి, అదే అందుకే ఉమ్, ఛాన్స్ అంటే అది ఛాన్స్ ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు అందరికి యూట్యూబ్లో చేయగానే ఏదో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయగానే అందరికి మెసేజ్ చేయగానే ఏదో హీరోయిన్ అయిపోయి ఫీల్ అవుతారు కదా. ఉమ్, ఓకే ఛాన్స్ ఇప్పుడు అవసరమా, మన ఛాన్స్ మనం చేసుకోవచ్చు. ఓకే నీ దగ్గర కంటెంట్ ఉన్నప్పుడు ఎవరైనా తీసుకుంటారు కదా. ఉమ్. అంటే ఒకప్పుడు మాట కదా అది, ఉమ్. నీ దగ్గర టాలెంట్ ఉండి నీ దగ్గర కంటెంట్ ఉంటే నువ్వు బాగా చేయగలుగుతున్నావు అని అంటే నేను ఖచ్చితంగా తీసుకుంటారనేది ఒకప్పుడు మాట. బట్ ప్రెసెంట్ అట్లా లేదు కదా. బట్ ఈ కమిట్మెంట్స్ అనేది ఎవరైతున్నదో ఏదైతుందో అడిగేవానికి వాల్యూ ఉందండి. ఓకే ఇప్పుడు నాకు ఏదో శాతగాక అని కాదు, నాకు అడగరక అని కాదు, ఉమ్, చేయరక అని కాదు, ఉమ్, నాకు 11,000 12,000 కాంటాక్ట్స్ ఉన్నాయి. ఓకే అందులో ఒక 1000 పర్సనల్ తీసుకుందాం, అంటే ఉమ్, ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ తీసుకుందాం, 11,000 మంది ఉన్నారు. 11,000 మందిలల్లో నేను యూజ్ చేసుకోరాదా, అంటే నాకు శాత కదా అడగడం. ఓకే యాజ్ అ ప్రొఫెషనల్గా మన వర్క్ ఏంది, మన పని ఏంది, అది మాత్రమే చేయాలి. ఓకే అంతేగాని ఏదో వాళ్ళు ఛాన్స్ కోసం వచ్చారని చెప్పేసి మనం దాన్ని తీసుకొని యూజ్ చేసుకుంటే ఈజ్ నాట్ కరెక్ట్ అని నా ఉద్దేశంగా. ఈ విధంగా నేను ఉన్నా కాబట్టి ఇంకా నేను రీచ్ కాలేదు, ఐ థింక్ సో. ఓకే ఆ విధంగా నేను థింక్ చేస్తుంటే యాజ్ ఏ యూజ్లా చేసుకొని ఛాన్సులు ఇచ్చుంటే నేను బాగుపడుతూనే వచ్చు, ఉమ్. నా ఉద్దేశం. ఇప్పుడు నాని గారి లాగా ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఇండస్ట్రీలో? అంటే మీకు తెలిసిన వాళ్ళ కాస్టింగ్ ఏమో డైరెక్టర్స్ నాన్న చాలా మంది గొప్పలు ఉంటారు. చెప్పుకుంటే ఇప్పుడు మీరు నా దాపు కొట్టుకున్నట్టు అని అంటారు కాబట్టి అది మీకు తెలుసు, మీకు తెలియదు ఉమ్. ఎంతమంది అందుకని ఉంటారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నేను అడుగుతాను. మీలాగా ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎంతమంది అంటే అందరూ అంతా కమర్షియల్ అండి, అంత ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ, ఉమ్, అసిస్టెంట్ డైరెక్టర్స్ అని కాదు, ఇప్పుడు సెలబ్రిటీస్కి అసిస్టెంట్గా పోయేవాళ్ళు కానీ, డిఓపీస్ కానీ ఇప్పుడు ఎక్కువ సంపాదించేది వీళ్ళే. ఓకే అది ఎందుకు సంపాదిస్తారో, ఎందుకు అడుగుతారో, ఈ టాపిక్ ఎందుకు వచ్చిందో అనేది కూడా మీకు తెలుసు. ఉమ్, నడుస్తుంది వాళ్ళది కాబట్టి సరే పోనీ ఎంత చేసినా ఎక్కువ సెలబ్రిటీ హీరోయిన్ అయినా కానీ, నా త్రూ వచ్చినా కానీ, ఎవరి త్రూ వచ్చినా కానీ ఎంతైనా ఒక 3 సంవత్సరాలు, ఉమ్, 2 సంవత్సరాలు, ఉమ్, లేకుంటే ఒక 5 సంవత్సరాలు. ఉమ్, ఇదే జీవితం కాదు, 5 సంవత్సరాలు మన జీవితం ఏమి అయిపోదు, అవును ఇంకా ఉంటుంది కదా. ఉమ్, 100 సంవత్సరాలు 5 సంవత్సరాలు పోతాయి అంటే ఇంకా 90 సంవత్సరాలు ఉన్నది. అవును ఎగ్జాంపుల్గా చెప్పినాను, అలా ఏజ్కి సంబంధంగా నేను పెట్టలేదు. ఉమ్, అలా అని చెప్పేసి ఏమైనా రీచ్ అయిపోయినాం అయిపోయింది మనం అనుకుంటే ఎంత పెద్ద తోపులో కింద పడ్డోళ్ళు ఉన్నారు.
ఓకే. ఏం లేక కనీసం తినడానికి తిండి లేక చావు బతుకులు హాస్పిటల్ ఉంటే ఎవడు పట్టించుకునే పరిస్థితులున్నాయి. హ్మ్. ఆర్టిస్ట్‌లే. అంటే మా ఇప్పుడు అవును నిజమే. దాకొచ్చినాయి. ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాం మనం. ఇప్పటి వరకు చిన్న వస్తాయి చిన్న మాకు ఆర్టిస్ట్‌లని డొనేషన్స్ చూస్తున్నాం. కని అడుగుతారు, చేస్తారు. ఎన్నో అయితాయి. హ్మ్. ఐ మీన్ షీ ఈస్ ఫ్రమ్ వైజాగ్. నేనెప్పుడు మీట్ అవ్వలేదు. హ్మ్. ఓన్లీ కాంటాక్ట్ అండ్ కాల్. మన ఇందులో చేసింది తను. సల్లార్‌లో చేసింది. ఓకే. అంటే సైకిల్ మీరు ఎక్కి రిఫర్ చేసిన లే అమ్మాయి. లేదు. సల్లార్‌లో చేసింది. షీ ఈజ్ మై ఫ్రెండ్. ఓకే. మామూలుగా ఇన్‌స్టాలో ఇట్లా మామూలుగా యాక్టర్‌గా పరిచయం రెగ్యులర్‌గా అడుగుతూ ఉంటది. ఈవెంట్స్ ఉంటాయి. ఇలా షూటింగ్స్ ఉంటాయి. పని అంటది. ఇట్లా కొద్దిగా ఫ్రీగా. హ్మ్. చూడండి కొద్దిగా అని ఇట్లా మాట్లాడేది. సల్లార్‌లో చేసింది తను. హ్మ్. ఒక 2 మినిట్స్ ఉంటది తను. ఓకే. ఫోను చేసి తనే ఫోను చేసి "నాని గారు ఐ కేమ్ టు హైదరాబాద్. యూ కెన్ వన్స్ మీట్ మీ" అని చెప్పేసి అంది. అప్పుడు తను రీచ్ అయిపోయింది. ఓకే. ఒక రేంజ్‌కెళ్ళి రేంజ్ అంటే ఆ సినిమాతోటే హైప్ వచ్చింది అమ్మాయికి. ఆ! 'సలార్' కూడా పెద్ద హిట్ హ్మ్. అయిందనుకోండి. హిట్. ఆ సినిమాతోటే హిట్ వచ్చింది అమ్మాయికి. ఓకే. అంటే ఆ క్యారెక్టర్ కొద్దిగా బయటకొచ్చింది. ఓకే. నేను ఫోను చేశా, సరే కలుద్దామండి. అనుకోకుండా నాకు వేరే షూటింగ్ వచ్చింది. అందుకెళ్తున్నా అని చెప్పి చెప్పింది. హ్మ్. చెప్పిన తర్వాత ఎళ్ళిన తర్వాత 2, 3 డేస్ తర్వాత వేరేళ్ళ స్టేటస్‌లో కనిపించింది. హ్మ్. తొందరగా క్యూర్ గాండి అని చెప్పేసి స్టేటస్ పెట్టారు. ఇదేంటి ఈ అమ్మాయికి బానే ఉంది గదా! బానే ఉంది. మాట్లాడింది గాని మొన్ననే మాట్లాడిందిగా ఫోన్‌లో. హ్మ్. బస్ ఎక్కుతున్నా అని చెప్పేసి నాకేందంటే బస్ ఎక్కుతున్నా అన్నప్పుడు రీచ్ అయ్యేంత వరకు కొద్దిగా కేర్ చూసుకోవడం నాకు అలవాటు. ఓకే. ఎవరైనా సరే అన్నోన్ పర్సన్ అంటే ఇప్పుడు కంపల్సరీ. హ్మ్. అంటే మన స్టేటస్‌లో కమింగ్స్, ఆన్ ది వే ఇలాంటివి పెట్టినప్పుడు వాళ్ళు రీచ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తుంటారు. అవును. అట్లా ఆమెకి అలా మెసేజ్ చేశా. ఐ యామ్ రీచ్డ్ అని చెప్పేసి అంది. షూట్‌కెళ్ళింది స్కూటీ పైన. అనుకోకుండా రోడ్ పక్కన డివైడర్ ఉంటది కదా! దానికి తగిలి షీ లాస్ట్ హిస్ మెమరీ. ఓకే. మెమరీ లాస్ అయింది. ఓకే. నేను కంటిన్యూ‌గా ఫోన్ చేస్తే ఏమైంది? ఏమైందంటగా మీ పాపకి ఇట్లా ఇట్లా అంటే, అవును సార్ ఇట్లా యాక్సిడెంట్ అయింది. తను గుర్తుపట్టట్లేదు. కొద్దిగా ఐసీయూలో ఉంది. ఇబ్బందిగా ఉందనంటే, నేనే చెప్పా. మీకేదైనా హాస్పిటల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే డాక్టర్స్ ఏమైనా సపోర్ట్ చేయకపోతే నాకు ఫోన్ చేయండి. నేను మాట్లాడతా అని చెప్పేసి అన్నా. హ్మ్. మరీ, మరీ ఎక్కువ బడ్జెట్‌లో కాకుండా లో బడ్జెట్‌లో మనం చేపిద్దాం, మాట్లాడిద్దాం అని చెప్పేసి అన్నా. ఓకే. మధ్యలో తను క్యూర్ అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసినా కూడా ఎవరండి అన్నట్టుగా మాట్లాడింది. అంటే మెమరీ లాస్ అయిపోయింది. గుర్తుపట్టలే. ఓకే. ఆ! హ్మ్. అలాంటి పరిస్థితులకు వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరు. హ్మ్. అదే షూటింగ్ ప్రకారంగా, ఫ్రెండ్ ప్రకారంగా ఫ్రెండ్‌గా ఉన్నామంటే ఫ్రెండ్‌గా లెక్కనే అంతే. ఈ కొటేషన్‌లు, ఈ కంటెంట్ వీడియోస్ ఫ్రెండ్ అంటే ఇట్లుండాలి. హ్మ్. ఇంత సంపాదించాలి, ఇంత పెట్టాలి. మనకు ఫ్రెండ్ పైసలున్నా ఏం కాదు. పైసలు లేకున్నా ఉండేటోడు కావాలి. ఈ కంటెంట్‌లన్నీ వేస్ట్. ఓకే. ఇప్పుడు ఆమె ఆ పరిస్థితులు ఉన్నప్పుడు ఎవడు ఫోన్ చేసి మాట్లాడలేదు. ఓకే. ఇంత ఇస్తాము, ఇంత చేస్తాము మీరు మాట్లాడండి అని చెప్పేసి. నేనెందుకు ఫోన్ చేసి మాట్లాడను? నాకు ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి, నాకు మాట్లాడే కేపబిలిటీ ఉంది కాబట్టి నేను మాట్లాడా. ఓకే. మరెందుకు ఇవన్నీ ఫేక్ ఫ్రెండ్సు? అంటే ఇప్పుడు మేము మీ చూసుకుంటాం. థాట్‌లో ఒక పర్సన్ అనేటోడు బీయింగ్ ప్రాక్టికల్. అంటే ఏ ఆపదొచ్చినా ఎట్లా ఉన్నా గాని ఎవడు ఆహ్, ఆదుకోడు. మనది మనమే చూసుకోవాలి. ఓకే. వాళ్ళ అమ్మ ఏమంటంది, "థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ సార్. మీరు వైజాగ్ వచ్చినప్పుడు కలవండి. మిమ్మల్ని మేము చూసుకుంటాం" అన్నట్టు మాట్లాడింది వాళ్ళ మమ్మీ. తనకెవరో నాకు తెలీదు. ఓకే. వైజాగ్‌లో ఏమైనా డాక్టర్స్ కావాలన్నా, హాస్పిటల్ కావాలన్నా నాకు ఫోన్ చేయండి మాట్లాడతా అని చెప్పేసాను. ఓకే. అలా అట్లా. అంటే ఇప్పుడు ఇంకొకటేందంటే ఇప్పుడు నార్మల్‌గా ఫ్రెషర్స్ వస్తూ ఉంటారండి. హ్మ్. మనకి ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఊర్లో ఉన్న వాళ్ళు కూడా చాలా డెవలప్డ్ పర్సన్స్ ప్లస్ చాలా మెచ్యూర్‌గా ఆలోచిస్తున్నారు. అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళకి కొంతమంది జూనియర్ ఆర్టిస్ట్ లాగానే మిగిలిపోతున్నారు. కొంతమందయితే ఇంకా ఛాన్సెస్ కోసం స్టిల్ ట్రై చేస్తూనే ఉన్నారు. హ్మ్. ఇప్పుడు క్యాస్టింగ్ వాళ్ళు అంటే క్యాస్టింగ్ అనేది మెయిన్ థింగ్ అంటారా ఇప్పుడు వచ్చే వాళ్ళకి? సరే అండి. ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్‌లో 30 మందున్నారండి. హ్మ్. నేను అనుకోకుండా చూసిన. అలా చూస్తే ఒక ఐదుగురు మనుషులు మంచిగా కనిపించారు. ఓకే. హ్మ్. వీళ్ళు చేయగలుగుతారు, బాగున్నారు, అట్రాక్ట్ ఉన్నారని చెప్తా. మనం పోయి అడిగినా కూడా ఆళ్ళకొక లైఫ్ ఇద్దాం అనుకున్నా గానీ ఎవరండి మీరంటారు. ఓకే. జూనియర్ మన ఆర్టిస్ట్‌లు కూడా. మన ఇంట్రడక్షన్ ఇచ్చినా కూడా ఆహ్, ఓకే అన్నట్టు మాట్లాడతారు. హ్మ్. మనకేం అవసరం? మనకేం ఆళ్ళకి అడగాల్సిన అవసరం మనకేముంది? హ్మ్. ఎవడికి అవసరం ఉంటే వాడు మన దగ్గరికొస్తాడు. మనం మాట్లాడాలి. అవును. మనకు రెస్పాన్స్ అయితాం లేకుంటే లేదు. ఆడు మనకు యూజ్ అయితానంటే రెస్పాన్స్ అవుతాం. హ్మ్. యూజ్ కాకుండా ఎందుకు రెస్పాన్స్ అవుతాం? హ్మ్. వేస్ట్ కదా! ఓకే. మనం ఎందుకు పోయి అడగాలి? ఓకే. మనకేం అవసరం? మనకు ఫ్యూచర్ ఇచ్చినాక, మనకు లైఫ్ ఇచ్చినాక మనల్ని ఏం పట్టించుకుంటారు? హ్మ్. నా నమ్మకం ఏంటి? ఓకే. నా ఫ్యూచర్ కూడా ఇంపార్టెంటే కదా! నన్ను నమ్ముకున్నోళ్ళు ఉన్నోళ్ళు కూడా ఉన్నారు కదా! అవును. మీరిచ్చే రివ్యూ బట్టే కదా నాకిచ్చేది. అవును. అవుట్‌పుట్ వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చేది. హ్మ్. మీరు కరెక్ట్ ఇయ్యనప్పుడు నేనెందుకు ఇయ్యాలి రెస్పాన్స్? హ్మ్. అంతే కదా! ఓకే. అంటే ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్‌లు అంటే చాలామంది గూడా కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండి, కమిట్మెంట్ లేక జూనియర్ ఆర్టిస్ట్ లాగానే మిగిలిపోయిన వాళ్ళు గూడా ఉన్నారు. మీరు కమిట్మెంట్‌లు లేవు, లేరు అనే మాటనేది వదిలేయండి. ఓకే.
ఎవరిది వాళ్ళు చేసుకుంటారు. ఇండస్ట్రీ అంటేనే మెయిన్ థింగ్ కమిట్మెంట్ మీద రన్ అవుతుంది అదే కదా. అది వదిలేసేయండి. అది టాపిక్ వదిలేసి అది ఉంది అని అనుకోండి అంతే. ఖచ్చితంగా. ఉంది అని అనుకోండి. ఓకే. ఇప్పుడు నువ్వైనా ఓపెన్‌గా చెప్పలేవు. నేనైనా ఓపెన్‌గా చెప్పలేను. నేను డైరెక్ట్‌గా ఓపెన్‌గా నేను మాట్లాడుతున్నా అంట. ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటివరకు నేను ఎన్ని సంవత్సరాలు అవుతుంది. ఇప్పటివరకు ఒక అమ్మాయికి అడగలేదు. ఒక అమ్మాయితో నేను స్పెండ్ చేయలేదు. ఓకే. నాకు ఇప్పటికి లవర్ కూడా లేదు. ఓకే. ఓకే. నేను అడగలేదు. యాస్ ఎ వర్క్ ప్రొఫెషనల్‌గా మాట్లాడి చేసుకో అని చెప్పేసి అంట అంతే. హ్మ్. అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు అట్లా ఉండరు. హ్మ్. దే ఫ్రీ విత్ ఆల్. మనతో ఫ్రీ ఉండరు. అందరితో ఫ్రీ ఉంటారు. ఓకే. అందరి కాంటాక్ట్ నంబర్ షేర్ అయితాయి. ఏదైనా ఇష్యూ అయినప్పుడు మాత్రం మన దాకా వస్తది. హ్మ్. మన దాకా వచ్చినప్పుడు నేను పట్టించుకోను. ఓకే. నేను పట్టించిన సినిమాకి నా వాల్యూ, నేను రెస్పాన్సిబిలిటీ నేను చూసుకుంటా. ఓకే. నీకడ పరిచయమైన వాళ్ళు ఎవరెవరో నంబర్లు తీసుకొని వాళ్ళ ప్రాజెక్టులు చేసుకున్నా అంటే చేసుకో. హ్మ్. నేను ఇబ్బంది పెట్టా. ఇఫ్ యూ గివ్ మీ అంటే నాకు ముందుగా చెప్తే నేను కనుక్కుంటా అసలు ఉందా కాదా జస్ట్ ట్రాపా లేక మామూలుగా ఏదో షూటింగ్ అని చెప్పేసి డబ్బు కొట్టుకుంటారా ఏందా టైం పాసా అని నేను అవన్నీ థింక్ చేస్తాను. నా పనది. హ్మ్. ఒక అమ్మాయిని షూటింగ్ పంపించినా సేఫ్టీ చూసుకోవాల్సిన బాధ్యత నాది. హ్మ్. నేను పంపించిన దానికి ఎవరో పరిచయమైన వాళ్ళతోటి అక్కడ పోయిన తర్వాత అక్కడ ఏదో ఇష్యూ అయిందని చెప్పి నాకు ఫోన్ చేస్తే నేను పట్టించుకుంటా. నువ్వు ఓకే. చచ్చినా కూడా నాకు సంబంధం లేదు. ఓకే. నువ్వు అంటే ఇప్పుడు ఒక చచ్చినా అమ్మాయి షూటింగ్ పర్పస్ మీదకి మీరు పంపించారనుకోండి. హ్మ్. ఇప్పుడు అమ్మాయి హోల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారంటే షూటింగ్స్ అయిపోయిన అన్ని డేస్ ఆ అమ్మాయితోనే ఉండి మళ్ళీ అమ్మాయితో అయిపోయిన. నేను ఉండకున్నా వాళ్ళ పేరెంట్స్ ఉన్నా ఐఎమ్ రెస్పాన్సిబిలిటీ. ఓకే. నేనుంటే కంపల్సరీ ఇంకా రెస్పాన్సిబిలిటీ. ఓకే. కానీ నాకు తెలియకుండా చేయకుండా ఎవరికి నంబర్ ఇచ్చి మీరేమైనా కథలు పడితే నాకు సంబంధం లేదు. ఓకే. నా డైరెక్ట్‌గా రెస్పాన్సిబిలిటీ. చెప్పేస్తారు ఆర్టిస్ట్‌లకి. డైరెక్ట్ చెప్తా. ఆ! మీ సావేది మీ సావుర్రి అంతే. హ్మ్. నన్ను నమ్ముకొని చాలా మంది ఉన్నారు. హ్మ్. మీ వల్ల చెడ్డ పేరు నాకు అవసరం లేదు. హ్మ్. నాకు చెడ్డ పేరు వచ్చినా ఎన్నుకున్న వాళ్ళందరికీ చెడ్డ పేరు వచ్చినట్టే. ఓకే.